సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్? అంటే సినిమా మార్కెటింగ్ పరంగా కావచ్చు, టాప్ హీరోస్ని సినిమాలు చేయడానికి కన్విన్స్ చేసే విధానం కావచ్చు, మీ డైరెక్టర్స్ మధ్యలో ఉండే ఆ పోటీతత్వం కావచ్చు, అంటే ఎలా ప్లాన్ చేసేవారు మీరు అప్పటి ఆ స్ట్రెస్ని, కాంపిటీషన్ని హ్యాండిల్ చేయడానికి? రామారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ గంటలు కథ చెప్పేవాళ్ళం కదమ్మా. చెప్పేవాళ్ళు కాదు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు, మనం ఈసారి కొత్త డిఫరెంట్ ఏంటి, ఓ 20 మినిట్స్ 30 మినిట్స్లో లైన్ ఓహో ఓకే అయిపోయిందమ్మా. లేకపోతే ఇంకోటి చూడండి అంటే అంతే. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్. నాకు ఎంతసేపు ఏంటంటే ప్రొడ్యూసరు 100% నష్టపోకూడదు, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు వడ్డీలు తెచ్చి అది చేసి 100% సక్సెస్ అవ్వాలి అనే స్పిరిట్తో ఉండేది. అందులోనే మ్యాక్సిమం అడిగిన 38 డేస్లో తీసామన్నా. అంతేనా? 38 రోజుల సినిమా అయిపోయింది. జ్యోతి 28 రోజులు. అరే ఏదైనా కూడా 40-45 రోజులమ్మా మ్యాక్సిమం. ఆ తర్వాత ఈ జిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం అప్పుడైనా కూడా నేను 70 రోజులు దాట్లా, 60-70 రోజులు అలా. ఒక పక్కన తెలుగు, ఒక పక్కన హిందీ. ఊరికి మనగాడు తెలుగులో కృష్ణతో పెద్ద సూపర్ హిట్ మా, అది చూసి జితేంద్ర మా హిందీలో తీద్దామని. అప్పుడు ఏంటంటే 16 ఏళ్ళ వయసు తెలుగులో హిట్ అయింది, హిందీలో శ్రీదేవి చేస్తే ఆడలా. అయినా కూడా జితేంద్ర శ్రీదేవిని పెడదామంటే ఓకే అన్నాడు. లేకపోతే అమ్మాయికి అట్లా మన సౌందర్య ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి చెప్పింది అసలు. అండ్ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే లాస్ట్లో అమ్మాయి మామ్ అనే సినిమా తీసింది కదమ్మా, రీసెంట్గా రిలీజ్ అయింది. ఇక్కడ ఆడియో ఫంక్షన్ తెలుగులో కూడా చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి అమ్మాయి కాంబినేషన్లో 24 సినిమాలు చేశాను. 25th ఫిలిం కూడా మనం చెయ్యాలని నాకు ఆడ నమస్కారం పెట్టింది. ఆ తర్వాత దేవలోకానికే వెళ్ళింది. అతిలోక సుందరి దేవలోకానికే వెళ్ళిపోయింది. చాలా ఇండస్ట్రీకి అంటే మ్యాక్సిమం సర్వ్ చేసింది, అట్లాంటి డెత్ ఉండకూడదు. అవును సార్, అవును సార్. ఇందాక మీరు చెప్పినట్లుగా శ్రీదేవి గారితో 24 సినిమాలు చేశారు, 11 సినిమాలు ఎన్టీఆర్ గారితో చేశారు, 14 సినిమాలు చిరంజీవి గారితో చేశారు. అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏఎన్ఆర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో ఇట్లా చాలా సినిమాలు చేశారు కదా. అప్పట్లో ఆ హీరోస్లో ఉండేటువంటి ఆ చరిష్మాటిక్ ఎక్స్పీరియన్స్ మీతో ఎట్లా ఉండేది సార్? నాగేశ్వరరావు, రామారావు వాళ్ళు మా నాన్నగారు తరం అమ్మ, చాలా గౌరవంగా ఉండేది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవటం. ఎందుకంటే వాళ్ళకి కూడా ఆ టైంలో ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ కావాలి వాళ్ళకి. ఎప్పుడైనా కొత్తదే సెలెక్ట్ చేసుకుంటారు కదా, అట్లా అందరూ అసలు చాలా హ్యాపీగా ఆడతా పాడతా తీసేవాళ్ళం కథల విషయంలో కానీ, రిలీజ్ అయిన తర్వాత కానీ. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఓ పిక్చర్ ఒక ఆడపోయినా కూడా ఈ డైరెక్టర్ వద్దు ఇంకో డైరెక్టర్ పెట్టుకుందాం అనే సిస్టమ్ లేదు అప్పుడు. రామారావు కానీ ఎవరైనా కూడా హీరోలు అందరూ, చిరంజీవి గారితో కూడా నాకు హిట్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఫెయిల్యూర్ అయిందని చెప్పి డిస్కార్డ్ డైరెక్టర్ వద్దు అన్నట్టు లేదు, ఈక్వల్గా షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే తప్పు జరిగింది, నెక్స్ట్ కరెక్ట్ చేసుకుందాం అని. అట్లా చాలా ఫ్రెండ్. ఇప్పుడు కూడా అంతా సరదాగానే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు తీసే పిక్చర్లు నాకు నచ్చిందంటే డెఫినెట్గా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. చేస్తే నేనే వస్తానండి అని చెప్పి వచ్చేవారు. అప్పుడప్పుడు డైరెక్టర్స్ అందరం కలిసి ఈ బ్యాచ్ డైరెక్టర్స్ అందరూ మా ఇంట్లో పార్టీ చేసుకుంటా ఉంటున్నాం. అబ్బో అదే అడగబోతున్నాను. అంటే డైరెక్టర్స్ ఇప్పటి వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయడమో చాలా పెద్ద విషయం. ఇందాక మీరు అన్నట్లు 3 తరాల హీరోలని మీరు ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చు, వాళ్ళతో కలిసి చేశారనుకోవచ్చు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే జనరేషన్స్ వైజ్ సినిమాలన్నీ మీరు చేశారు ఆ హీరోలతో. ఆ జనరేషన్ గ్యాప్కి మీరు ఎలా అడ్జస్ట్ అయ్యేవారు రాఘవేంద్రరావు గారు? ఎలా హ్యాండిల్ చేసేవారు? వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. వాళ్ళ
మెయిన్గా అమ్మో రాఘవేంద్రరావు చాలా సీరియస్గా ఉంటారు అనుకుని వస్తారు. ఓహో. వచ్చిన తర్వాత కొంచెం మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాం, కొంచెం ఫూలిష్ జోకులు వేయటం. నా చుట్టూ కూడా ఎప్పుడు ఎంటర్టైనింగ్గా ఉండే వాళ్ళతోనే ఉంటాను నేను. చాలామంది ఇప్పుడు ఉన్న బ్యాచ్లో కానీ బయట ఫ్రెండ్స్ కానీ, సినిమా ఫ్రెండ్స్ కన్నా బయట ఫ్రెండ్స్లో కానీ సరదాగా ఏ దేశం వెళ్ళినా కూడా వాళ్ళతో వెళ్ళటం, అక్కడ ఏదో ఒకటి చేయటం, ఏం లైఫ్ని లైట్గా తీసుకోవటం. అద్భుతం. అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని కొంచెం ఆ భయము, ఆ బెరుకు నాకు కూడా ఉండింది. భయపడుతూ వచ్చాను. అమ్మో చాలా తక్కువ మాట్లాడతారు అనుకుంటా. కానీ కెమెరా సాక్షిగా చెప్తున్నాను, సార్ని కలిసిన తర్వాత అసలు ఇంటర్వ్యూ ఎంత జాయ్ఫుల్గా, హ్యాపీగా, అసలు నాకు ఇప్పుడు టెన్షనే లేదు రాఘవేంద్రరావు గారు. స్ట్రెస్ అంతా పోయింది. ప్రశాంతంగా మాట్లాడుతున్నట్టుంది మీతో. మెయిన్గానమ్మా ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది కదమ్మా, కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతుందని. నేను ఒక స్టేజ్లో అవును కొత్త తరం వచ్చినప్పుడు మనం హ్మ్. సైడ్ ఇవ్వాల్సిందే, ఆపలేం కదా, ఆపాల్సిన అవసరం కూడా లేదు. మనకు డైరెక్షన్ తప్ప ఇంకేం తెలియదు. హ్మ్. బిఏకి పెద్ద ఉద్యోగం రాదు. నెక్స్ట్ తెలిసింది ఏంటి అని ఆలోచిస్తే డ్రైవింగ్ తెలుసు. చాలా రిచ్ మ్యాన్ దగ్గర డ్రైవర్గా పనికొస్తాను తప్ప డైరెక్షన్ తప్ప ఏమీ తెలియదు. అప్పుడు ఆలోచించి అప్పుడే రామోజీరావు ఈటీవీ అన్నీ పెట్టారు. సీరియల్స్ చేసి శిష్యులకు అప్పచెప్పి రష్ చూసి అప్పుడప్పుడు షూటింగ్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేసి సినిమా లాగానే ఉంటుంది అని శాంతినివాసం అని మొదలుపెట్టి రాజమౌళిని డైరెక్టర్గా పెట్టాము. ఓ, అలా మీరే ఇంట్రడ్యూస్ చేశారా? అంతకుముందు నాకు చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా నాకు అవకాశం ఇచ్చినప్పుడు రాజమౌళి, ముళ్ళపూడి వర, గంగరాజు వీళ్ళందరూ కూడా యాడ్స్ చేసేవాళ్ళు సోషల్ అవేర్నెస్ కోసం. అద్భుతంగా చేసేవాడు రాజమౌళి. అప్పుడు శాంతినివాసం కథ అనుకుంటే అతనే మొత్తం కథని అవుట్లైన్ చెప్పాను. అతను 1000 ఎపిసోడ్లకు సరిపడా. సో అప్పుడప్పుడు సెట్కి వెళ్ళేవాడిని. నేను అనుకున్న చెప్పిన తర్వాత రష్ వచ్చిన తర్వాత చూస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. హ్మ్. సో అక్కడి నుంచి ఇక కాన్ఫరెన్స్ వచ్చి స్టూడెంట్ నెంబర్ 1కి నేను పర్యవేక్షణ చేసి తన డైరెక్టర్గా పెట్టారు. పెట్టినప్పుడు ఊరినే అతను సక్సెస్ఫుల్గా 2-3 సినిమాలు అయిన తర్వాత ఆర్కే నుంచి వచ్చావు కదా, నీకు ఎప్పుడు వీలుంటే డబ్బులతో నాకు పని లేదు, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు కూడా ఒకటి చేయంటే ఆఖరికి బాహుబలి అని గిఫ్ట్గా ఇచ్చాడనమాట. నేను మా అల్లుళ్ళు కలిసి తీసాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు సరే ఆ తరం అయిపోయింది. సీరియస్ తరం ఇప్పటికీ జరుగుతుందమ్మా. 25 ఏళ్ళ నుంచి